మేం సేవకులమేనని పాలకులం కాదని సీఎం పునరుద్ఘాటించారు. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని సీఎం తెలిపారు. బంజారాహిల్స్ బంజారా భవన్లో సంత్ సేవాలాల్ 287వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యమంలో లంబాడీల పాత్ర కీలకమని, దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. సమాజంలో చదువు ఒక్కటే ఒక హోదాలో నిలబడుతుందన్న సీఎం, చదువుకు ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తామని ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత హోదాలో నిలబడాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నోకులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడూ నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిండ్రో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించిండ్రో ఈరోజు ఆ వర్గాలకు మేలు చేసిన, అదేవిధంగా ఈనాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధానాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని, గెలుపు ఓటమి ఏదైనా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నాదే బాధ్యత. ఈ ఫలితాలు 80% పైగా వస్తాయని చెప్పిన ఈరోజు 90% ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినాయి. ఈ పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేయాలా, వాళ్ళని డాక్టర్లను చేయాలి, వాళ్ళని లాయర్లను చేయాలి, వాళ్ళని ఇంజనీర్లను చేయాలి, వాళ్ళని ఐఏఎస్లను చేయాలి, వాళ్ళని ఐపీఎస్లను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్యేలను చేయాలి, వాళ్ళని ఎమ్మెల్సీలను చేయాలి, వాళ్ళని మంత్రులను చేయాలి, ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలా. ఇవాళ నిజంగా మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి. దానికోసం ఈ ప్రభుత్వం 100% అండగా నిలబడుతుంది. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలల్లా 200 కోట్లతోని, 100 నియోజకవర్గాలలో 20,000 కోట్లతోని 25 ఎకరాలలో ఈచ్ క్యాంపస్ ఈరోజు మనము నిర్మాణం చేస్తున్నాము. ప్రతి స్కూల్లో 2,500 మంది పిల్లలు చదువుకుంటారు. అట్లా 100 బాలురకు 100 బాలికలకు 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టదలుచుకున్నాము. నాణ్యమైన విద్యను మీకు అందించదలుచుకున్నాం. చదివే మీ భవిష్యత్తును మారుస్తుంది. చదివే మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిన్నగాక మొన్న నా ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. సర్వేలో పేదరికం కనిపించిన వాళ్ళకు భూమి లేక పేదరికం రాలే, చదువు లేక పేదలుగా మిగిలిపోయారు. వాళ్ళకి ఎందుకు అనంటే అక్షరం అనేది తెలియకపోవడం వల్ల, ఆ కుటుంబాలు చదువుకోకపోవడం వల్ల వెనుకబాటుతనం అనేది, పేదరికం వేరు వెనుకబాటుతనం వేరు. చదువు లేకపోతే వెనుకబాటుతనం ఉంటుంది. వెనుకబాటుతనం మనకు అన్నిటికీ శిక్ష. ఇవాళ మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబెట్టాలి అనంటే మీరు చదువుకోవాలి. మీ చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. 100% అవసరమైతే ఇంకెక్కడైనా కోతలు విధించైనా మీ చదువుల కోసం నేను నిధులు ఇచ్చే బాధ్యత నాది. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను మీకు అందించే బాధ్యత నాది. చదువుకోవాల్సిందిగా మా గిరిజన సోదరులకు నేను సూచన చేస్తున్నా.